45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్ ఎలా పట్టింది? ఇదెప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ప్రశ్న. పెట్రోల్ బంకుకు వెళ్లిన ఓ కారు యజమాని అడిగిన ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు, ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కదిలించింది. నిజంగానే పెట్రోల్ బంకులో మోసం జరుగుతోందా, లేక ట్యాంక్ కెపాసిటీ గురించి ప్రజల అవగాహన లోపమా? ఒక సాధారణ ఫ్యూయల్ బిల్లుతో మొదలైన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంధన పెంపులపై నమ్మకాన్ని ప్రశ్నించే స్థాయికి ఎందుకు చేరుకుంది? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన చరణ్ సింగ్ ఇటీవల కొత్తగా ఫోక్సో వ్యాగన్ వోటర్స్ కారును కొనుగోలు చేశాడు. కొత్త కారు కావడంతో పూర్తి ట్యాంక్ ఫ్యూయల్తో ప్రయాణించాలని భావించిన చరణ్ సింగ్ ఫ్యూయల్ ఇండికేటర్ దాదాపు ఖాళీ స్థితిలో ఉండడంతో సమీపంలోని పెట్రోల్ బంకు వెళ్లాడు. ట్యాంక్ ఫుల్ చేయాలని చెప్పాడు. మొదట సుమారు 41 లీటర్ల వరకు పెట్రోల్ నింపిన సిబ్బంది కొంతసేపు ప్రక్రియను ఆపారు. ఎందుకు ఆపారని అడగ్గా పెద్ద మొత్తంలో ఫ్యూయల్ నింపేటప్పుడు 2 విడతల్లో నింపాల్సి ఉంటుందని సమాధానం ఇచ్చినట్టుగా చరణ్ సింగ్ చెబుతున్నాడు. అయితే అసలు షాక్ బిల్లు చేతికి వచ్చిన తర్వాత తగిలింది. మొత్తం 52 లీటర్ల పెట్రోల్ నింపినట్టుగా బిల్లులో కనిపించింది. కానీ తన కారు ట్యాంక్ సామర్థ్యం కేవలం 45 లీటర్లు మాత్రమేనని చరణ్ సింగ్ వాదించాడు. ట్యాంక్ పూర్తిగా ఖాళీగా ఉన్నా కూడా 52 లీటర్లు ఎలా పడతాయని ప్రశ్నించారు. అయితే చరణ్ అక్కడితో ఆగలేదు. తన అనుమానాన్ని నిర్ధారించుకోవడానికి నేరుగా వాహన తయారీ సంస్థ ప్రతినిధిని అక్కడికి పిలిపించాడు. కంపెనీ ప్రతినిధి వచ్చి కారు ట్యాంకు సామర్థ్యం 45 లీటర్లే అంటూ ధృవీకరించినట్టుగా ఆయన చెబుతున్నాడు. దీంతో పెట్రోల్ బంకుపై అనుమానాలు మరింత పెరిగాయి. తూకాలు కొలతల శాఖ అధికారుల సహకారంతో పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. పెట్రోల్ పంపింగ్ యంత్రాల్లో ఏమైనా మార్పులు చేశారా, మీటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా అనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించింది. ఆయిల్ కంపెనీ అధికారులు, వెయిట్స్ అండ్ మేనేజర్స్ శాఖ, అలాగే వాహన తయారీ సంస్థ ప్రతినిధులు కలిసి సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడే కథలో మరో ట్విస్ట్ వచ్చింది. తనిఖీల తర్వాత పెట్రోల్ బంక్ యాజమాన్యం తమ యంత్రాల్లో ఎలాంటి లోపాలు లేవంటూ ప్రకటించింది. సీల్స్ అన్ని కూడా సక్రమంగా ఉన్నాయని, ఓటీపీ ఆధారంగా యంత్రాన్ని తెరిచి పరిశీలించినా ఎలాంటి అవకతవకలు కనిపించలేదంటూ అధికారులు తెలియజేశారు. మొత్తం ప్రక్రియను వీడియో కూడా తీశామని చెప్పారు. అంటే ఒకవైపు కారు యజమాని మోసం జరిగిందంటుంటే, మరోవైపు తనిఖీ చేసిన అధికారులు అన్ని సరిగ్గానే ఉన్నాయంటూ చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రజల్లో చాలా మందికి తెలియని మరో సాంకేతికత అంశం ఉంది. వాహన తయారీ సంస్థలు ప్రకటించే ట్యాంక్ కెపాసిటీ అంటే తప్పనిసరిగా మొత్తం ఫ్యూయల్ నిల్వ సామర్థ్యం అని కాదు. చాలా కార్లలో ప్రధాన ట్యాంకుతో పాటుగా రిజర్వ్ స్థలం కూడా ఉంటుంది. కొన్నిసార్లు అదనంగా 5 నుండి 7 లీటర్ల వరకు కూడా ఇంధనం నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే 45 లీటర్ల ట్యాంకులో 50 లీటర్లకు పైగా ఫ్యూయల్ చేరిన సందర్భాలు గతంలో కూడా నమోదయ్యాయి. అయితే ఈ వివాదంలో అసలు ప్రశ్న వేరే ఉంది. ఒకవేళ రిజర్వ్ కెపాసిటీ ఉన్నా కూడా 52 లీటర్లు నింపడం సాంకేతికంగా సాధ్యమేనా? సాధ్యమైతే ఎంతవరకు? సాధ్యం కాకపోతే మీటరింగ్ లో సమస్య ఉందా? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదు. అందుకే ఈ కేసుపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా మరోసారి వినియోగదారుల హక్కులపై చర్చకు దారితీసింది. పెట్రోల్ బంక్ వెళ్లే ప్రతి వ్యక్తి మీటర్ను గమనిస్తున్నాడా, బిల్ చెక్ చేస్తున్నాడా, ఫ్యూయల్ పరిణామాన్ని ధృవీకరిస్తున్నాడా అనే ప్రశ్నలు కూడా ముందుకు వచ్చాయి. ఎందుకంటే ప్రతిరోజు కోట్లాది లీటర్ల ఇంధనం అమ్ముడవుతున్న దేశంలో చిన్న పొరపాటు జరిగినా వినియోగదారుడికే నష్టం. ఇప్పుడు అందరి దృష్టి దర్యాప్తు ఫలితాలపైన ఉంది. చరణ్ సింగ్ అనుమానం నిజమైతే గనక ఇది ఒక పెద్ద మోసం కేసుగా మారే అవకాశం ఉంది. ఒకవేళ అధికారులు చెప్పింది నిజమైతే గనక వాహన ట్యాంకు సామర్థ్యం గురించి ఉన్న అపోహలు తొలగించే అవకాశం ఉంటుంది. కానీ ఏది నిజమైన ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక సాధారణ పెట్రోల్ బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్ ఎలా పట్టింది అనే ప్రశ్నకు సమాధానం వచ్చే వరకు కూడా ఈ వివాదం ఆగేలా కనిపించడం లేదు.